ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యముతో కొన్ని సత్యాలు మీకు ఆశపడుతున్నాను. కుటుంబంలో ఉన్న తోటికోడలు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలాగ నడుచుకోవాలి, ఆ పద్ధతులు ఏంటి, మనం కుటుంబంలో ఏ రకంగా అత్తగారిని ప్రేమ చూపించాలి అని కొన్ని విషయాలు ఉంటాయి. ఈ సత్యాల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఋతు అనే మీకు తెలుసు. ఋతుకి అందరగలితే ఋతు ఒక భక్తురాలు, ఒక నమ్మకముగా దైవ భక్తురాలు ఉండదు. అత్తగారు నయోమి పెనిమిటి లేకపోయినా ఇద్దరు కుమారులను చనిపోయినా సరే, నయోమికి ఇద్దరు కోడలైనా సరే అత్తగారిని చాలా గౌరవంగా ప్రేమ చూపిసే పద్ధతిగా నడుస్తుంది. ఈ రోజుల్లో తోడు కోడలు కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, మన సంప్రదాయం ఎలా ఉంటుంది, మన విధానంలోనకు అభిప్రాయం ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ రూతు 1:6 వచ్చినకెళ్తే, కుమారులు తన పెనిమిటికి లేరివాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనములకు దర్శనమిచ్చెను. ఆమె మోయాబురాలు దేశమైన అది యెహోవానికి జనములకు దర్శనమిచ్చారంట. ఇక్కడ ఏముందంటే, మరి ఆవిడకి ఆమె తోడు కోడళ్ళు ప్రయాణమైంది. అప్పుడు ఆమె స్థానంలో ఉన్న ఇద్దరు కోడళ్ళు మరి యూదా దేశానికి తిరిగి పోవాలని మార్గం వెళుతుండక నయోమిని ఇద్దరు తోడుకోళ్ళు చూసి, మీరు తల్లి లేదు కదా, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అని అంటే, అప్పుడు తోడుకోడలు ఏమన్నా తెలుసా, అదేంటి అత్తయ్య, మాకు అమ్మవైనా అత్తయ్యమైనా నువ్వే కాదా, మా భర్తలా లేకపోయినా సరే మేము మా పుట్టింటికి వెళ్ళిపోవాలా, మా వెళ్ళాం, ఎందుకు వెళ్ళాలి, మేము ఒక ఇంటి నుంచి ఒక ఇంటిని వచ్చాం కనుక ఈ ఇల్లే మాకు స్వరం, ఈ ఇల్లే మాకు ఆత్మీయత, దేవుడిచ్చింది యెహోవాను కనుక్కోవాలి. మా భర్తలో లేకపోయినా సరే మేము వదిలేసి మేము వేరే రకంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోవాలా, అలా చేసుకో, మాకు ఇష్టం లేదు, అమ్మవైనా తల్లివైనా అని ఒక సంప్రదాయంగా పుట్టించి ఇలాగ తోడు పడవలంటారు. ఋతు అదే ప్రకారంగా ఇక్కడ ఏముందంటే, వెళ్ళిపోమ్మా, యువన కాలంలో ఉన్నారు కదా, మీరు పెళ్లి చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోండి అని అత్త నయోమి చెప్తే వినేలా, కానీ కష్టపడతానికి మరి నయోమి మరి అంత ఆత్మీయులుగా దేవుని దృష్టిలుగా ఉంటే, ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ వెళుతుండక ఆ స్థలంలోను ఆమె ఇద్దరు తోడలను పోవలను మార్గం వెళుతుండక నయోమి తన ఇద్దరు కోడలు చూసి, మీ తల్లులకు మీరు ఇంటికి వెళ్ళండి, చనిపోయారు కదా, వారికి ఎడల మీకు దయా చూపించినట్లు యెహోవా మీకు దయా చూపిస్తాడు. మా భర్త అలా లేకపోయినా సరే దేవుడు మాకు దయ చూపిస్తాడు అని కొంతమంది స్త్రీలు ఉంటారు, విశ్వాస స్త్రీలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే, అత్త అంట మంచి మార్గం ఇంకో మాట ఉంది, అత్తకి ఇంకో మాట ఉంది, అమ్మ అని, అత్తమ్మ అంటారు. ఈ విషయం తెలుసుకోవాలి. మన నోటికొచ్చి మాట్లాడేస్తూ ముందు కోడలు ఉంటారు, వాళ్ళకి పుట్టింటికి వచ్చి అత్తింటికి వచ్చినాడు అలా జ్ఞానం ఎలా తెలుసుకో తెలియదు. తల్లి లక్షణాలను బట్టి వాళ్ళ ఆలోచన ఎత్తెత్తుమాట వస్తుంది. కానీ మన బిడ్డలు ఏమైపోతారో రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఏంటి ఆలోచన తల్లికి ఆత్మీయురాలు ఉండాలి. నయోమి ఎలా ఉండేది, మాకు భర్తలు లేకుండా సరే మేము పుట్టింటికి పోము, మేము ఇక్కడే ఉంటాం, మా సావే మేము సస్తాం, మా బతికే పడతాం, ఇదే మాకు ఆశ్రయం, ఇదే మాకు దుర్గము, ఇదే మాకు దీవెన, దేవుడిచ్చిన దయాకిరటం అని మోయాబు తీసుకెళ్తే, అక్కడ అన్న మరి ఋతు ఏముందండి, వెళ్ళిపోయి ఇక్కడ ఏమి లేదు కదా, మనకి కురవైపోతుంది అని అక్కడ యూదా దేశానికి వెళ్ళారంట, తిరిగిపోవాలని మార్గం వెళ్ళారంట. అక్కడ ఉన్న తోడుగాలు చూసి అక్కడ దయచేసి ఒక దయ చూపించాట. అక్కడ నెమ్మది గలగన్న దయచిన అతనికి ముద్దు పెట్టుకున్నాం. అప్పుడు దేవుడి కుమార్తెలు విని మరల నాతో కూడా పెళ్లి చేసుకోమని మరి ఉన్నాను. కానీ నయోమి ఏం చేసిందంటే దీవించబడింది, అలా ఆశ్చర్యించింది. అప్పుడు రూతు బోయాజుని తను చూసి పెళ్లి చేసుకుంది. తని ఎంత అందగత్తి ఎవరు ఈ సుందరి అంటే మరి
బోయాజు అడిగితే అక్కడ పని చేసుకోవటానికి వెళ్ళింది రూతు. కానీ రూతు ఆత్మీయురాలే, కానీ నమ్మకస్తురాలుగా ఉంది. ఈ రోజుల్లో మనకి నమ్మకస్తు ఎలా ఉంటుంది? మనం ఎక్కడ పనిచేస్తే నమ్మకం ఉండాలి, నమ్మకస్తురాలు ఉండాలి. మన ఇంటిలో నమ్మకం కావాలి, భర్తలో నమ్మకం కావాలి, బిడ్డలో నమ్మకం కావాలి, అత్తలో నమ్మకం కావాలి. ఒక కుటుంబంలోని వ్యవస్థలను తోడుకోవడంలో ఉన్న నమ్మకము ఉండాలి. నమ్మితే నీ వల్లైతే సమస్తం దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మబోయానుకో నీ ఇల్లు ఏమైపోద్ది, నీ వాకలు ఏమైపోద్ది తెలుసా? గందరకాలం పోయి నరు రోడ్డు మీద బజారు పడిపోతాయి. చెప్పుడు మాటలు వినేసంట సాతానుగాడు. చెప్పుడు మాటలు ఈ చెవుకిని ఈ చెవుకిని అంటట. రెండు చెవులు ఎక్కించుకుంటే ఏమవుతుంది? నీ జీవితాలు గందరగోళం అయిపోతాయి. కోడళ్ళు జాగ్రత్త. ఇది తోడు కోడల కుటుంబం లక్షణాలు. దేవుడు నేర్పించే మార్గంలో నేర్పించే విధానం ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఏం పెట్టలేదా? ఈ విషయం మనం అంతా తెలుసుకోవాలి. దేవుడిచ్చిన మార్గం బట్టి మర్చిపోకు. దేవుడిచ్చిన ఆయన సంతరం ఏంటో, ఆయన మార్గం ఏంటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాల ప్రభా, సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభా, అయ్యే వాక్యం ద్వారా ఎన్నో నమ్మకం గుణబట్ట నేర్పించే ప్రభా, ప్రతి కుటుంబంలో తోడుకోడలు దీవించి ఆశ్రయించండి, ప్రేమించండి. నీ స్వరం ఎంపైనట్లుగా ధరింపజేయని ప్రభా, నీ సాక్షి వాడుకొని ప్రభా, నీ సహాయం తెచ్చే ప్రభా, అనేక కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు, బిడ్డల కొరకు రక్షణ తెచ్చే ప్రభా, అయ్యా తోడుకోవడం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించి నీ స్వరం వినపడినట్లుగా ధరింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయాలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.